అంటే అప్పుడు వాళ్ళు వీడియోలో మధ్యన వేస్తారేం ఫస్ట్ నుంచి పెడతలే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ చూసి సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. చెప్పు నువ్వు ఒకసారి, ఇప్పుడు నేను చెప్పిందంతా రిపీట్ చెప్పు. చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తే వాళ్ళంతా బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవి చీరలు ఉన్నాయి కొన్ని అప్పుడు కాలంవి, అవి కట్టుకొని మీకు చూపించాలని మేమైతే ఇద్దరు ఆశపడుతున్నాము. అదే వీడియో అంతే కదా. ఆ చీరలు ఇప్పటికైనా మన పాత ఇంట్లో ఉండే పెట్టెలు అట్లే దాచిపెట్టేది అనమాట. అమ్మ కట్టుకోదు కానీ అట్లే పెట్టుకుంటుంది మెమరీస్. కానీ పొద్దున ఉప్మా తినేది, ఇప్పుడు పప్పు గోల్డ్, ప్యూర్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్. ఇంకా ఇట్లుంటే బాగా కనబడుతుందేమో, ఎట్లయినా ఓకేలే. ఈ కలర్ బాగా కనిపిస్తుంటది. ఇంకా పొద్దున అయితే టిఫిన్ అయితే ఉప్మా ఇంకెల్లిపాయ కారం అయితే చేసింటా అనమాట. ఇంకా అన్నం కూడా అయితే వండేలా. ఇంకా వీడియోకి రెడీ అయ్యే ముందే పప్పుకైతే పెట్టింది. ఇంకా పప్పుకి విజిల్ అయితే అన్నం కూడా వచ్చానే. ఇంకా పప్పు కూడా విజిల్ అయితే ఆఫ్ చేసానే. ఇంకా ఆవిరంతా పోయింది. పప్పు కడితోనైతే అది మీ తాలింపు అయితే పెడతాను. లబ్బర్ పూలు కదా అది నాది. మొన్న నేను 2 జల్లేకి నేను కూడా పెట్టుకుంటలే కానీ, అంటే ఇప్పుడు చాలా మంది ఇట్లే ఎక్కువ పెట్టుకుంటారు. గ్లోరీ అది ఆయన చిన్నప్పుడు అంటే ఇంటి దగ్గర దొరికిండని నీ అమ్మ. మన ఇంటి కాడికి వచ్చిన ఆయన కాడ దొరికిండని అర్థమ్మా. దొరికిందంటే దొరికిందేమో అనుకునేది అట్లా చెప్తాది. ఇటుకే వచ్చింటే అందరు తీసుకుండ్రి, నాన్న ఉంటే ఉంటావు కదా అని ఉప్పు వేసి పప్పు కడితో రాపుతాను. ఫ్రెండ్స్ ఇగోండి, వర్షం 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 పడుతుంది. వావ్, మా వీటోరి వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకున్నారు కానీ వర్షం అయితే పడుతూనే ఉండదు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింటదేమో టైం. అసలు కెమెరాలో కనపడతలేదు కానీ బాగానే పడుతుంది అనమాట వర్షం అయితే. ఇదిరా లెమన్ జ్యూస్ తాగు. ఇందాక నువ్వు కొంచెం పని ఉందామని లోపల దాచిపెట్టినారా? థ్యాంక్స్ ప్రతాప్, బాగా తీసుకొచ్చాడు నిమ్మకాయ జ్యూస్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. జస్ట్ ఇప్పుడు అలా రోడ్డు మీదకి వెళ్ళి చిన్న చినుకులు పడుతున్నాయి. మంచి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాం కానీ బట్ కొంచెం చినుకులు ఎక్కువైనాయి, లోపల వెనకనైనాము. సో ఇట్లా కూర్చున్నాం అనమాట. కానీ మా వీటిని ఇందాక రెడీ అయ్యి పాప ఊరికి వెళ్ళాలనుకుంది కానీ ఇంకా వర్షం పట్టుకుంది. మళ్ళీ చూద్దాం, వర్షం ఇలానే పడితే వాయిదేద్దాం, రేపు బోధన అవుతుంది. అవును చేస్తున్నారు బండా. ఏం గుండాక ఏం చింకి. ఓ వర్షం మళ్ళీ ఎక్కువవుతుంది. వాన పడుతుంది కదా ప్రేజీ? అవుమా వాన. అన్నం తింటివా? ఏమేమి తింటివి? పప్పువా? నువ్వేం తింటివి గుండాక? తింటావా మధ్యాహ్నం అన్నము వేసుకొచ్చిండ్రా? ఓకే ఓకే ఓకే. కింద పడేమా పాపకం తగిలిచ్చావు. ప్రిన్సీ ఇదేం చెప్పు ప్రిన్సీ, చెప్పు ఏంది ఇది? ఇదేంది చెప్పు, నువ్వే తెచ్చినావు కదా. చెప్పు ఏంది చెప్పు. చెప్పు ఏంది ఇది? ఫీజ్ స్లిప్ చూడండి. ఇంకా మా ప్రిన్సీ ప్రొసెసర్ స్లిప్లు అయితే తెచ్చారనమాట. సో ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాలంటే ఇద్దరు ఇంట్లోకి కూడా రాకుండా జిబ్బులు ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట. నేనాగా ఇది ఇచ్చినారు స్కూల్లో, ఫీజు కట్టాలంటే ఫస్ట్ టర్మ్ ఫీజు నేనా అంటే కట్టేద్దాం అమ్మని చెప్తే అప్పుడు అయినారు అనమాట. ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నారు గంటకు ఒకసారి. ఈమెమో రెడీ అయింది, ఆమె చూస్తే టవల్ కప్పుకొని ఉండదు. అయినా ఈరోజు మంచిగా నవ్వుకుంటూ వేసేయాలి ప్రశస్త.
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే నిన్నటి నుంచి చల్లగా గాలి వస్తున్నది అనమాట. రాత్రి చల్లగా బయట నిలబడడానికి కూడా భయం వేస్తుంది, అట్లున్నది చల్లగా. కానీ మా ప్రిన్స్ రెడీ కానీ మా ప్రశస్త ఏడుచుకుంటూ పొద్దున్న టైం కనపడతలేదు అనమాట. టైం కనిపిస్తే తొందరగా రెడీ అవుతారు, కానీ ఈ క్లైమేట్ కూల్గా ఉండేప్పటికి ఇంకా ఇప్పుడే పొద్దు పొడిచిందిలే, ఇంకా ఇప్పుడే తెల్లవారింది అన్నట్లుంది. ఆల్రెడీ టైం చూస్తే 7:30 అయింది ఫ్రెండ్స్. అండ్ చల్లగా గాలి మాత్రం మామూలు చల్లగా కాదు. ఇక స్లిప్ చల్లగా అసలు బయట కూర్చోవాలంటే ఈ చల్లగాలికి మా ప్రైజీకి జ్వరం వచ్చింది, ఇంట్లో పడుకోబెట్టాను అనమాట. పొద్దున వేప చేదు ఉంది కదా, వేపాకది పూత తీసుకొని చిగురు దంచి తాపి పండుపెట్టినారనమాట. జ్వరం ఉంది, మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వస్తుందే నాకు తెలిసి. నిన్నే వచ్చినారులే అండి మా గ్లోరీ. మా అత్త అయితే చూపించుకొని అయితే వచ్చారా. ఇంకా పొద్దున్నే యాప పూత ఉంటుంది కదా, యాప చిగురు, ఆ చిగురు అయితే వేసినందుకు అట్లే పండుకునేదే. ఇంకా టానిక్లు వేస్తూ ఉన్నాము. ఇంకా ఇంకోటి వాతావరణం ఇట్లా ఉన్నది కాబట్టి పిల్లలకి చల్ల నీళ్ళు తాపకూడదు, వేడి నీళ్ళే చేసి అయితే తాపుకున్నాము. ప్రశస్త వాళ్ళకి కూడా వేడి నీళ్ళే బాటిల్లో కాచి బాటిల్లో నింపి పంపిస్తుంది అనమాట. మధ్యాహ్నం వరకు అవే తాగుతారు. అండ్ ఒక పూటకి ఇంకా తప్పదు, మళ్ళీ వచ్చినాక మామూలుగానే వేడి చేసి ఇస్తారు నీళ్ళు అయితే. ఏమి ఈరోజు క్యారేజ్ స్పెషల్ ఏమి వీళ్ళకి? ఉప్మా. మనకు కూడా ఉప్మానే. ఇంకా పొద్దున్న టిఫిన్ ఉప్మానా? టిఫిన్ ఉప్మానే. అన్నం చేసానా, ఇంకా ఉప్మా చేసాను. ఉప్మాలోకి అయితే ఎల్లిపాయ కారం అయితే నూరి వీళ్ళకి కూడా క్యారెట్ అయితే కడతాను. తినిపించే మళ్ళీ అసలు చాలా టైం పట్టుకుంటుంది ఉప్మా. మరి ఎట్లా మరి ఏంది మా ఏం కావాలి చెప్పు? అన్నమే తింది ఉప్మా అయితే. అన్నమే గట్టా అంటది, క్యారెట్ ఉప్మా వద్దంటది. ఉప్మా బాగుంటుంది మా. అప్పుడప్పుడు కొంచెం చాలామంది కామెంట్ చేస్తున్నారు చూడండి, రోజు అది అంటే ఉప్మా ఇడ్లీ ఇలా చేంజ్ చేయండి అని. దోశ అయిపోయింది, ఈరోజు ఉప్మా అయిపోతుంది, రేపు ఇడ్లీ చేస్తావాలేండి. ఆ ప్రిన్సి చూడు చూడు ఇక్కడ చూడు నాయనకాలు చెప్పు. ఉప్మా బాగుంటుంది మా. సరేలే వద్దులే, అన్నమే కడుతుందిలే. ప్రశస్తకు ఉప్మా కట్టేస్తాను. మరి అటు పోయినాక నీవు ఉప్మా తింటావు, నాకు అన్నం అంటే ఏడిస్తే అట్ట ఏడ్చావు కదా, ఏడుసు కదా. లేచేదో బయటకు వచ్చేది అంతా చూస్తుంది. మాటలు రాదని బాధపడుకో, వస్తలే త్వరలో. హాయ్ బాయ్ బాయ్ అక్క అంటే అక్క అంటది. అక్క అవ్వ తాత. రెడీ అయిపోలే, ఇంకెంతవరకు జంప్ చేస్తావు? మా ప్రైజ్కి జ్వరం వచ్చిందనమాట, పడుకోయింది. సేమియాలన్నీ ఉప్మా ఇంత కలిపి అయితే 2 సేమియా ఉప్మా 2 కలిపి అయితే చేసేనా. ఇంకా మా ప్రశస్తాలు క్యారెట్ అయితే కడతాను. అవ కోసం అయితే పాలు కూడా వేడి చేసేనా. ఈరోజు మా ప్రిన్సీకి బన్ను అండ్ అలాగే పాలు. పొద్దున్నే ఈ రకంగా అలవాటు అనమాట. బాగుందా ప్రిన్సీ? నాకు కొంచెం ఇస్తావా? ఇవా వద్దులే, చిన్న నువ్వు కడుపు నిండు తినే. మా ఫ్రెండ్స్ ఇంకా ఉప్మా అయితే అయింది కదా, ఇంకా టైం అయితే 7:40 అవుతుంది. ఉప్మాలోకి ఉల్లిపాయ కారం తొందరనే చేయమల్లి. ఏం ప్రిన్సీ వద్దులే, ఎందుకు ఉప్మా అంటే అంత బాధపడుతుంది? ఏం అర్థమవుతుందో ఏమో. ఇప్పుడు ఇష్టాలు మారే. నీకు ఇష్టమా కాదు ప్రశస్తా? ఫుల్ ఇష్టం. నిజంగా చెప్పు, ఉప్మా ఇష్టమా కాదా? నోరు తెరిచి చెప్పారా? ఇష్టము. ఏం లేదు, ఫీజు పే చేద్దాము సరేనా? వాళ్ళు ఇస్తారు అప్పుడే. నేను ఆ రోజు అడిగినాను, అసలు ఇంకేమైనా అడ్మిషన్లు అన్నీ కంప్లీట్ అయ్యి ఇంకా అందరూ రికార్డ్ చేసి ఆ ఒకే రోజు ఇచ్చేస్తామన్నమాట, మీరేం టెన్షన్ పడద్దండి అని చెప్పినాడు మీ హెడ్ మాస్టర్ సారు. అన్నీ ఇస్తారు, కోఆపరేటివ్ బుక్స్, స్టోరీ బుక్స్ అన్నీ ఇస్తారు. అక్కడ కూర్చోపో, ప్రిన్సి దగ్గర కూర్చొని తినిపో. అమ్మ ఏం రెడీ చేసిందో నీకే తెలియాలి. ఇంకా మగం కడుక్కుంటువే? కడుక్కోయిందంట. నా భాష నేను ట్రాన్స్లేట్ చేస్తాను నా వీలైనంత వరకు. కానీ మీరు తప్ప ఎవరికి అర్థం కదా భాష, మీరు నిజంగా చెప్తారు లేదు? మేమకు అర్థం కదా. నాకు కానీ ఇటువరకు కూడా ఒకటి చెప్తే ఒకటి బీఫ్ లేపింది నిన్న. ఇంకా ముఖం కడుక్కోవడం అయితే అయిపోయిందంట. పాలు లాగా
పాలు వేడి చేసి అయితే ఇస్తారంట. ఇంకా ఉప్మా తినొచ్చు కదా ప్రేమలా, ఉప్మా అయితే తినొచ్చు అంట. ఇంక పొద్దున్న టిఫిన్ పాలు వీళ్ళైతే బన్న ఏమని ఇస్తే తింటుంది అనమాట. మేము ఇంకా తిని కూర్చోవడమే. ఇంకా ఎందుకంటే అప్పుడన్నా పిల్లల్ని పట్టుకునే పని ఉంటుండే. ఇంకా ఉన్న పాపలు కాస్త స్కూల్కి ఎక్కినారు కాబట్టి తనకేం ఇబ్బంది అయితే లేదు. సో మంచిగా తిని రెస్ట్ తీసుకోవడమే చూడండి. సో ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం. ఇంకా ఇదిగోండి ప్రమిళ తిరువాత కారం అనమాట, చిన్న ఉల్లిపాయ కారము అండ్ ఉప్మా. ఈటోరా క్యాటివ్యా అవ్వకు పాలు ఇచ్చడానికి వేరే తినమమ్మ తిను. రోజు పొద్దున్నే లేచాను. ఇటోరే తిందిరా. చెప్పు ప్రభాలు ఏదో చెప్తున్నావు. ఈ పొద్దు మా గ్లోరీ ప్రశస్త వాళ్ళు రెడీ అయ్యేటప్పుడు లేస్తుంది. అట్లాంటి ఈ పొద్దు చాలా పొద్దుగా లేచేదా గ్లోరీనో కాదని మరి డౌట్ వచ్చి మరి చూపించలేదని అదైతే ఏం ప్రైజ్ పొద్దున పెడతా కొంచెం ఇప్పుడు జ్వరం టానిక్ లేచిన కొంచెం బాగుంది. ఇప్పుడు ఐజాక్ నైట్ అంతా నిద్రపోలేదు. ఇంకా ఇప్పుడు కొంచెంసేపు పండుకొని లేని ముందే లేస్తే ఈరోజు అసలు మరి ప్రైజ్ ఇంకా బాగా నిద్రపోయినా తినండి. అంటే అప్పుడు వాళ్ళు వీడియోలో మధ్యన వేస్తారేం లేదు. ఫస్ట్ నుంచి పెడతాలే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ చూసి సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. చెప్పు నువ్వు ఒకసారి, ఇప్పుడు నేను చెప్పిందంతా రిపీట్ చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్. ఎలా ఉన్నారండి వీడియో చూస్తే వాళ్ళంతా బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవి చీరలు ఉన్నాయి కొన్ని అప్పుడు కాలంవి, అవి కట్టుకొని మీకు చూపించాలని మేమైతే ఇద్దరు ఆశపడుతున్నాము. అదే వీడియో అంతే కదా. ఆ చీరలు ఇప్పటికైనా మన పాతింట్లో ఉండే పెట్టెలు అట్లే దాచిపెట్టదు అనమాట. అమ్మ కట్టుకోదు కానీ అట్లే పెట్టుకుంటుంది మెమరీస్. కానీ పొద్దున ఉప్మా తినేవి పప్పు, పొద్దున టిఫిన్ ఉప్మా చేసుకుని ఉంటాం అనమాట. దాంట్లో వెళ్ళిపోయి కారం కొంచెం ఉంటే పప్పు కొంచెం గుడ్డులు పెట్టుకున్నాం అన్నమాట. అమ్మవి చీరలు అన్ని అట్లే దాచి పెట్టుకునేదా, అది కట్టుకోమంట మా అమ్మ కట్టుకోవడం లేదు. మేమే కట్టుకొని ఎట్లుంటుందో చూపిద్దామని మీకు ఆశపడుతున్నాం. కట్టుకుంటారు ఇష్టమే అమ్మకి, కానీ అప్పుడు బ్లౌజ్ దాంట్లో సరిపోవన్నమాట. మరి నేనన్నా ఏమైనా డ్రెస్ ఓపించుకుంటాను అంటే రావద్దమ్మా అట్లే ఉండాలి అంటే స్వీట్ మెమరీస్ అట్లే ఎత్తు పెట్టుకునేది మేడం. చూపిస్తాం దాంట్లో కొన్నిసారి. అది పెట్టే తీసుకురాలేకుంటే రైట్ నువ్వులో ఏం చేసినావమ్మా? లైట్ తీసుకురా ప్రేమలో తీసావమ్మా. ఏ లైట్ ఏమి ఇట్లా ప్రాబ్లం వచ్చి. ఇదైతే మా పాత ఇంట్లోది అనమాట. పెట్టే ఇప్పటికైనా అట్లే ఉంది. ఈ ఇంట్లోకి వచ్చినా కూడా పెట్టు కనిపిస్తుంది. ఇదైతే మా పాత పెట్టు అనమాట. కొత్త ఇంట్లోకి వచ్చినా ఈ పాత పెట్టిన అట్లే పెట్టుకున్నాము. ఎందుకంటే స్వీట్ మెమరీస్ బాగుంటాయి కదా, అప్పుడు ఏదైనా గుర్తని ఈ పెట్టు అయితే అట్లే పెట్టుకున్నాం. దీని మీద రోజు బెడ్షీట్స్ వేస్తాం అనమాట. దీంట్లో మా అమ్మవి కొన్ని అప్పుడు ఏమన్నా బ్యాంక్ చీరలు అన్ని దీంట్లోనే ఉంటాయి. ఇంట్లోకి వచ్చినాక ఏమన్నా దీనికి పెయింట్ లాగా కొట్టుకొని పెట్టుకుందాం అనుకుంటుంది, కానీ అట్లే ఉంది ఈ పెట్టె. ఇది ఎన్ని తాళాలు ఉంటాయి అన్ని పెట్లుండే. ఈ టొరక్క కాస్టాలు కానీ ఈ విక్టోరియా అని రాపించిండ్రు కదా నీది ఒక చిన్న పెట్టికి. నాకే పెట్టలేదు. కాలం వస్తారు బ్యాగులు ఆ పిల్లకంటే ఇట్లా మోసుకొని కాబట్టి పెట్ట మోసుకొని పోయింది. చీరలు చూద్దాం. ఏ చిన్నది దాంట్లో మా అమ్మ డబ్బులు పెట్టుకుంటుందేమో. దీంట్లో ఆధార్ కార్డులు ఉంటాయి ఏముండవు. మా అమ్మ మెరవన్ చీర అంటే తలంబ్రాలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి అంటారు కదా, ఆ చీర. అయితే ఇంత భద్రంగా బాగా దాచిపెట్టినారు. నన్ను జాకెట్లు చీరలు ఏమైనా అంటే డ్రెస్లు ఏమైనా పోపించుకుంటానంటే మా అమ్మ ఫీల్ అవుతుంది. వద్దమ్మా అన్నట్లే చేస్తావా, ఇవి ఉన్ని కొన్ని గుర్తులు మీకు అని అంటది. ఈ చీర కట్టుకో గ్లోరీ నువ్వు. మెరుగుంపులప్పుడు ఈ చీర ఇద్దరు అల్లం బట్టలు పెట్టి వడి బియ్యం పోసిండ్రు. అప్పుడు ఈ అమ్మలు కట్టుకోమంటే ఇప్పుడు కొత్త కొత్త డిజైన్లు వస్తాయి. మా అమ్మ కూడా కట్టుకుంటుంది, కానీ ఇప్పుడు ఇంకా అన్నోళ్ళు తెచ్చినవి అవి ఇవే కట్టుకొని టైం యూజ్ చేస్తుంది. పట్టిట్టు నువ్వు రెడ్ కట్టుకుంటావు అంటావు కదా.
వద్దులే రోజు కట్టుకుంటా. జాకెట్ మనది ఏదైనా పెట్టి నాకు నిజం చెప్పాలంటే నాకు అప్పుడు పాత చీరలే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు వాటికంటే నాకు అప్పుడవే ఇష్టం ఎక్కువ. బాగుంటది. ఎన్ని చీరలు ఉన్నవి కట్టుకుని అంటే కట్టే కట్టుకోరు. గ్లోరీ ఇవన్నీ డ్రెస్సులు ఓపించుకుంటానని అనేది అప్పుడు కానీ అమ్మ ఒప్పుకోదు. ఫీల్ అవుతుంది అమ్మ అడిగితే. చీరలు కట్టుకుంటే అంచు చీరలు ఎట్లుంటాయి అప్పుడు చీరలు ఇవి బాగుంటాయి. ఆ చీర బాగా కనిపిస్తాయి. ఇది ఐరన్ చేసుకోవాలి కదా ఇదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఓల్డ్ ఎప్పుడు గోల్డ్నే మనకి. బాగుంటాయి. ఇప్పుడు ఈ చీరలు ఇప్పుడు 2000 3000 దానికి లేస్ అటాచ్ చేస్తే ఎట్లా కనిపిస్తాయి అనుకుంటే బాగా కనిపిస్తాయి. 3000 లేదే రావు. అప్పుడు 1000 రూపాయలు 800 1200 అంటే ఇంకా కైఫైవి. రామ్మ నీకు ఏది ఇష్టం బాగా నచ్చేది ప్రేమలమ్మ దాంట్లో? నాకు ఇక ఆ రెడ్ నాకు నచ్చేది, ఇది బాగా నచ్చేది. ఎప్పుడన్నా అంటది అనమాట మా అక్క వంట చాటలు చేసినప్పుడు ఈ చీర కట్టుకో అని చెప్తుంది. మా అమ్మ దాంట్లోకి కరెక్ట్ చెప్పు పెట్టుకుంటే బాగుంటాయి. బాగుంటాయి. అందుకోసం అట్లే పెట్టుకున్నాను. నానే ఎప్పుడన్నా కట్టుకుందామంటే నేను అక్కడ నీళ్ళు పోసుకుని వచ్చేటారు కూడా చీరలు తీసి పెట్టింటారు. పెళ్ళికి రెడీ ఇవే తీసుకోదామా ఇంట్లోకి మ్యాచింగ్ చేసుకొని అంటానంటే చీరలు తీసింటారు. ఇప్పుడు కొత్తలు తీస్తారు కదా వాళ్ళు, అవి తీసింటారు. ఏమో కదా అది కానీ మ్యాచ్ అవుతుంది దీంట్లో. ఏవో మా దగ్గర ఉన్న బ్లౌజులతోనైతే శారీస్ డిజైన్ చేసుకుంటాం. ఇదే శారీలకి లేస్ అటాచ్ చేసి కొంచెం ఏమైనా వర్క్ జాకెట్ లాగా తొడుక్కుంటే బాగుంటది కదా. ఏం లేదు సాదాగా నేను తొడుక్కునొచ్చు. కొంచెం గ్రాండ్ గా పడాలంటే లేస్ అటాచ్ చేయాలి. కానీ ప్రజెంట్ ఇంకా లేస్ కొనుక్కునే స్థితిలో లేదు కాబట్టి ఇప్పటికీ ఇట్లా కట్టుకుంటాను. కానీ ఎప్పుడైతే ఇవి ఏం డ్రెస్సులు కుట్టించుకోను, లంగా జాకెట్లు కుట్టించుకోను. జాకెట్ లంగాలు కుట్టించుకుని డ్రెస్సులు కుట్టించుకుంటారంటే విన్నాను. సీదే కట్టుకోవాలా గుర్తు కట్టే పెట్టుకుంటే ఏం చేయను. ఇప్పుడు కట్టుకున్నా కట్టుకోండి. దీనికి లేస్ అటాచ్ చేపించి అదే జాకెట్ బాగా సరిపోయేటట్టు డిజైన్ చేసుకుంటాను. ఇది కట్టుకుంటావు పెట్టలోనే మరి సేఫ్ అయ్యానే. ఇదన్నా ఇది ఏమో పుడుకుని పోయి నాకు జ్ఞాపకం చేసి గుర్తు చేసుకొని గ్లోరీ నా చీరలు చూపియండి వీడియోలో అంటే ఇంకా అమ్మ చెప్పిందని చూపిద్దామని. ఇది కూడా బాగుంటది కదా. అది నువ్వు కట్టుకో. జాకెట్ గానే ఉండేటారు పెట్టుకు ఇట్లా యాదాంట్లో ఉంది కదా. మీదే అప్పటిది అయ్యేదేమో. నాకే కాదు బాగుంది కదా ఈ వర్క్ బాగుండదు. కొంగది కదా ఇట్లా బాగుంటుంది. ఇది ఎంత బాగా కనిపిస్తుంది చూడ. అప్పట్లోనే కొత్త మోడల్ మనం ఇప్పుడు ట్రెండ్ చేస్తాం వీటిలో అంతే. చీర నా చీర బాగుంటుంది. గులాబీ కలర్ బాగుంటుంది. ఇట్లా రెడ్ కూడా బాగా కనిపిస్తుంది. ఇది కూడా నేను ఇంకోటి ట్రై చేస్తాను. ఈ కలర్ బాగుంటుంది. నేను మొబ్బై ఇది మొబ్బై అంటారా? అట్లేం లేదులే. ఈ కలర్ బాగుంటుంది. బాగా కనిపిస్తుంది. బ్లూ కలర్ లేదంటే గోల్డ్ కలర్కి ఎత్తాల. మేము కట్టుకొని చూపిద్దామా మరి? కట్టుకున్నాను చిన్నమ్మ ఎట్లా వస్తావో చూద్దాం. కట్టుకున్నాను ఒకసారి. ఎంత బాగుంది. కట్టుకొని వీడియోలో మా నలుగు చూపియండి. నా చీరలు పాత ఓల్డ్ చీరలు ఇవి ఓల్డే బాగా కనిపిస్తున్నాయి. వీటిని దగ్గర నుంచి ఎప్పుడు చూసి నువ్వు అమ్మ చెప్తే ఉన్నానులేమా అంటుంటే, ఇదైతే కొంచెం ఏమన్నా అమ్రిల్లా టైప్ ఏమన్నా ఓపించుకున్నామంటే అమ్మ ఇలేదు. కానీ మళ్ళీ ఇంత అంటే డ్రెస్ కుట్టించుకోవద్దు, చీర కట్టుకోవాలి. చీర కట్టుకోని చెప్తాను. నాన్న డ్రెస్సులు అంటే ఇంకా అయినా మనకి ఇష్టమైనవి కొన్ని మెమొరీస్ ఉంటాయి కదా, అట్లా అనమాట. నాకు అప్పుడు అర్థం అయ్యలేదు అనమాట.
ఈరోజు మా అమ్మ ఇంక అట్లే మీకోసమే చూడు ఇప్పుడు ఎంత ఉపయోగపడతాయని అట్లే పెట్టాను. ఇప్పుడు కట్టుకొని మన వాళ్ళకి చూపియండి అన్ని ఓల్డ్ సీరియల్ ఎట్లా వస్తావు. ఓల్డ్ సీరియల్ ఓల్డ్ లెక్క రెడీ అవుతాంలేండి ఓల్డ్ మోడల్ లాగే. మొన్న హాఫ్ శారీ కట్టుకున్నప్పుడు గ్లోరీ 2 జల్లు వేసుకున్నప్పుడు చాలా మంది పల్లెటూరు అమ్మాయిలాగా కనిపిస్తుంది, పాతకాలం అమ్మ హీరోయిన్ అని కాసని కామెంట్ చేశారనమాట. నిజంగా చాలా బాగా ఉప్పిండే గ్లోరీకి హాఫ్ శారీ. ఇంక అందుకనేసి పాతకాలం అమ్మాయిలాగే రెడీ అవుతుంది అట్లండి ఈరోజు మీరు కట్టుకున్నాండి. ఎందుకంటే మా అత్త అంటే మా అత్త జ్ఞాపకాలు మీరు కట్టుకుంటే ఆడపిల్లలు బాగుంటుందని. నేను ఎట్లా కట్టుకుంటాను అప్పుడంటే కట్టుకుంటాను మా అత్త చీరలు. బ్లూ కలర్ కట్టుకుంటుంది బాగుంటుంది. సరే లక్ష్మి ఈ కలర్ నువ్వు రెడీ అవుతావు యాదవ రెడీ అన్ని కట్టుకుంటా. చీరలో తగ్గేదే లైట్ నాకు మాత్రం. మరి అంటే చిన్న పిల్లల పెద్ద పిల్ల కాబట్టి నువ్వు కట్టుకున్నాక ఈ రెండిట్లు ఏమైనా సరే అంటది. చెప్పు మీరు ఏరుకున్నాక ఏరుకుంటాను లేండి ఏమన్నా ఏదన్నా కట్టుకుంటున్నారు బ్రౌచర్ లాగ్లో నువ్వు అది కట్టుకో. నువ్వు ఏరుకో ఫస్ట్ చిన్నపిల్ల. చిన్నపిల్ల అయినా ఆ పిల్ల అంచెలు పైన ఉంటాయి. అంచనాలు పైన ఉంటాయా? గ్లోరీ నేను చెప్తాను ఇదన్నా కట్టుకో ఇదన్నా కట్టుకో అవి రెండు ప్రేమలో మీద సెలెక్ట్ చేసుకో. ఆఫ్టర్నూన్ సో గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. సో ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం అయింది కదా, ఇంకా పొద్దు నుంచి మన వాళ్ళు అందరూ సాగడం పడమే సరిపోయింది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్స్పో అంటారు కదా, అంటే ప్రదర్శించడం అనమాట. మా అమ్మ చీరలు అనమాట ఒక 20 సంవత్సరాల కింద చీరలు అన్నీ అట్టనే దాచిపెట్టుకునింది. ఆ చీరలు మా వాళ్ళు కంటపడ్డాయి అనమాట. సో వాటిని మేము కట్టుకుంటే ఎట్లుంటుందని చెప్పేసి అందరూ కట్టుకున్నారు. అప్పుడు మనం పట్టు చీరలు అవన్నీ కొనుక్కునేది, మాకు బాగా గుర్తుండేది. అవి పాత పెట్టెలో ఉన్నాయి, అవి చూసినారనమాట. అవి కట్టుకుందాం మనం ఒకసారి కట్టుకుంటే ఎట్లా వస్తాయి మనకు చూద్దాము. మీ అమ్మ పాత చీరలు అంటే ఇంక మాట్లాడుకొని కట్టుకున్నారు అనమాట అన్నీ. సో మా వాళ్ళు అయితే వచ్చేస్తారు. ఇంకా చూడండి ఎట్లా ఉండే అప్పుడు చీరల్లో కూడా బాగా చాలా గ్రాండ్గా కొనుక్కునింది మా అమ్మ అయితే. రే వస్తారా లేటా? గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఒరిజినల్ గోల్డ్. ఇంకా ఇట్లుంటే బాగా కనబడుతుంది. ఎట్లయినా ఓకేలే. ఈ కలర్ బాగా కనిపిస్తుంటది అంటే ఎక్కువ చాలా డెప్త్ కనిపిస్తుంది. మా అత్త చీర అయితే ఈ రోజు అయితే కట్టుకున్నాము. నిజంగా ఎన్ని రోజుల నుంచి ఎట్లా ఉంటుంది అనుకుంటే కానీ ఈ రోజు బాగున్నది. 2 రోజులు వాళ్ళు పుట్టేయలేరు ఆ చీరలు వచ్చినప్పుడు. చీరలు తిరిగి మేము కట్టుకునే రోజు వరకు ఉంటాయి ఇవన్నీ. ప్రసవం పెళ్ళైన వరకు కూడా ఉంటాయి ఇట్లా బాగున్నాయి క్వాలిటీ. ఒక్క బిడ్డ కాబట్టి చీరలు ఇది కొనియాలంటే కొనిచ్చుకుంటుంటే దండ సరిగా వేసుకో సెంటర్ వేసుకో. అదే అనమాట, ఒకసారి మేము ట్రై చేద్దామన్నారు. బాగానే ఉండేగా, కొంచెం ఓల్డ్ లుక్ అయితే కనిపిస్తుంది. బాగుంది అనమాట, కొంచెం ఓల్డ్గా అయినా మెత్తగా. ఇప్పుడు పట్టు చీరలు తీసుకుంటే అసలు కుదురు స్టెప్ కానీ చీర కానీ మెత్తగా ఎట్లా కట్టుకుంటే అట్లా కుదురుతుండే. నిజమంటే బాగున్నాయిరా, బాగుండేమా అమ్మ చెప్పాలి, అమ్మ కాబట్టి బాగున్నందుకే కొనుక్కునేది. అప్పుడు ఇంకా ఇప్పుడేం చెప్తాను, ఇంకా అన్ని కట్టి వదిలేసింది. కాదు నీ చీరలు మేము కట్టుకునేం కదా. బాగా ఒప్పేది. ఎవరు బాగుండమ్మా? ముగ్గురు బాగుండదు. ముగ్గురు నాకు తెలిసి అమ్మ అదే డైలాగ్ అంటారు కూడా. ముగ్గురికి బాగా ఒప్పేది చీరలు. ఎంత బాగున్నావు అయితే గోల్డ్ గానే అనిపించడం లేదు నాకైతే. కనపడతాయి దీనికి కొంచెం ఏమైనా లేసి తీసుకోవాలా? బాగుంటది కదా. ఇట్లాంటిది ఇంకోటి కానీ ఉండదు. ఇట్లా అంటే అట్లాంటి నీళ్ళు మొత్తం కలర్ బార్డర్ కలర్ సేమ్ అదే అదే చీర. అది ఆడదు వేరే కనిపెట్టిన మా పెట్ట పాత పెట్టలోనే లేదు అది. ఎప్పుడైనా కట్టుకొని తిరుగులా పెట్టిందా. మేము కొత్త ఇంట్లోకి వచ్చినా పాత పెట్టిన అట్లే పెట్టుకునేం అనమాట. దాంట్లోనే ఉండే అవన్నీ ఆడే పెట్టింటి మీకు. పింక్ సెలెక్ట్ చేసుకునే నేను ఈ కలర్, తర్వాత రెడ్ కలర్. ఓకే బాగుంది రండి, ఫోటోలు దిగుదాం. ఇంకా మా అత్త అయితే మమ్మల్ని చూసి ఫుల్ నవ్వుతుంది అనమాట. ఎందుకంటే కట్టుకోరేమో అనుకునింది, మేమైతే కట్టుకునేమో. నిజంగా మా అత్త అయితే హ్యాపీ ఫీల్ అయ్యింది. ఏం చేస్తాయి ఇప్పుడు చీరలు, అప్పుడు చీరలు చూడు ఎట్లా ఉండవు ఆ చీరలు, ఎంత బాగా. ప్రతాప్ అయితే నా కళ్ళు చాలట్లేదు, ప్రమిళ చీర చూస్తే కలర్ అంటే ఎక్కువ ఎక్కువ రెడ్ బాగా కనిపిస్తున్నది అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఈరోజు అయితే పాతకాలం అమ్మాయిలాగా అయితే మేమైతే రెడీ అయ్యాము. ఇంకా మా అత్త చీరలు అయితే బాగా నచ్చేవి. నేను కూడా ఎప్పుడైనా వీడియోలో ఖచ్చితంగా కట్టుకొని అయితే వీడియో నా వంట ఛానల్లో అయితే కట్టుకొని అయితే చేస్తాను. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము.
ఇంకోటి ఏమంటే గ్లోరీ ఈరోజు ఒక మిస్టేక్ చేసింది. అంటే తను రెడీ అయిన దాంట్లో ఒక మిస్టేక్ ఉంది. మీరు ఏదో కనిపెట్టండి, లాస్ట్ చివరి వరకు చూడండి వీడియో. ఏది మిస్టేక్ చూడగానే కనిపెట్టింటారు ఇంకా. ఏమో కామెంట్ అదే వస్తుంది. కామెంట్ అయితే పెట్టండి. ఏది మిస్టేక్ తప్పు పెట్టుకునిందో గ్లోరీ అయితే రెడీ అవ్వడంలో అనమాట. రెడీ అవ్వడంలోన ఏది తప్పు పెట్టుకుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఆ రెడీ అయ్యే దాంట్లో నువ్వు పెట్టుకున్నాక చూసుకున్నా నేను కూడా చేతికి వచ్చేది. నిజంగా మేమే నవ్వుదాం. వీడియో చూసే వాళ్ళకి నిజంగా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము. తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మేము కూడా రోజైతే నా ఛానల్లో వంటలు కూడా చేస్తాను ఇంకా. ఎందుకంటే కొంచెం పరిస్థితులను బట్టి వీడియోలు చేయట్లేదు. ఖచ్చితంగా అయితే చేస్తాను నా ఛానల్లోన. ఇంకా మా విటోరం చిన్నమ్మ అయితే వాళ్ళ ఊరికి అయితే పోతుంది ఈరోజు. ఇంకా ఇంట్లో కొంచెం ఒక మనిషి తగ్గినట్లు ఉంటుంది. మా ప్రసవ వాళ్ళకి తెలియదు, లేకుంటే ఫేటప్పుడు ఏడుస్తుంది. అందుకనే మేము ఏం చెప్పలేదు. వచ్చిన తర్వాత అడుగుతారు చూడండి, అత్తాటివే అని. ఇంకా మా చిన్నమ్మలు వచ్చిందానికి ఇంటి నిండా కనపడతారు. ఊరు పోతే మరి సప్పగా ఒక 2-3 దినాలు ఇంట్లో ఎవరు లేరే మరి అట్లా ఉంటుంది అనమాట. మా అత్త కూడా పిల్ల బాగుండే పాయని చింత చేస్తుంది సోఫా కూర్చొని. పోతారు ఇంక వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటాంలే అంటది. అట్లాంటి ఇంటికి ఇచ్చినాక ఇంకా సూర్యుడికి వచ్చారు వాళ్ళు చూసిపోతారు. ఇంకా ఈ రోజు అయితే వీడియో ఇదే అనమాట. అంటే అమ్మ హ్యాపీనెస్ కోసం అయితే మేము అంతా ఇట్లా శారీస్ అమ్మ ఓల్డ్ ఇట్లా డిజైన్ చేసుకొని అయితే కట్టుకున్నాం అనమాట. దీనికి ఈ చీరలు అయితే పాడైన మా ఫ్యూచర్లో అట్లే దీనికి బాగా లేస్ అటాచ్ చేసి దీనికి సరిపోయే బ్లౌజ్ కుట్టించుకొని మా అమ్మ గుర్తుకి అట్లే పెట్టుకుంటాను నేనైతే. కోడలుగా వదిన కూడా ఒకటి పెట్టుకుంటుంది రెండు గుర్తు. మా అత్తవాన్ని నాకే నిజం అంటే, ఎందుకంటే నేను ఇంట్లో ఉంటాను కాబట్టి అన్ని కట్టుకుంటాను. మన ఫ్యామిలీ బ్లాగ్నండి అమ్మ అని చెప్తాను. ఇప్పుడు అన్ని మంచి మంచి డిజైన్లు వస్తాయి కాబట్టి ఈవైనా తీసేసే టైం లేవు. పెట్టలో అట్లే పెట్టానా ఈరోజు ఏమో పని పడితే నాను అది బుడుక్కుని కానీ బేగం తెరిస్తే గ్లోర్ వచ్చి ఏడుమని సీన్ అంటే నా చీరలు అమ్మ అప్పుడు చీరలు మీరు పుట్టుకు తెలుగు తెచ్చుకునే చీరలు మా అమ్మ తెచ్చినవి ఇవి కూడా ఆనకేసానంటే అమ్మ మన వాళ్ళకి చూపిస్తాం కట్టుకొని వీడియో చేస్తామంటే కట్టుకోండి అమ్మ. మా వీటోరం నమ్ము కూడా ఉంది కదా కట్టుకుందాం అనేసరికి హ్యాపీ అనిపిస్తుంది. మేము పుట్టుకుంది అవుతాయి కాబట్టి అది మంచిదంటే ఇది కావాలంటే అది కొనిస్తున్నాం మా అమ్మ. ఉండేది ఒకే కూతురు కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి 2-3 ఉంటే ఇంకా ఆడగొంటాము. ఒక్కదాని కాబట్టి గది కొనుక్కున్న మాట ఇంకా పండగ ఇంకా అట్లాంటివి తెస్తుండే మా అమ్మ. ఇప్పుడు మెత్తగా ఏం కాదేమో ఇంక అంతే వయసు అయిపోతుంది. అవ్వ హెల్త్ గురించి కూడా అంటే అడుగుతున్నారు అనమాట కామెంట్లో అవ్వకి ఎలా ఉందని. ట్రీట్మెంట్ అయితే వాడుతున్నాం. ఇంకా ఫుడ్ పరంగా మంచి ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ అట్లా చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అని అంటున్నారు అనమాట. ఎంతైనా అప్పటికి మేలు ప్రశస్త వాళ్ళని కూర్చుంటుంది బాగా మనుషులు బాగా గుర్తుపడుతుంది. అప్పటికి ఫస్ట్ పడిపోయినప్పటికి ఇప్పటికి మేలు. అదే అడుగుతున్నారు అనమాట ఏం అవ్వ హెల్త్ గురించి అప్డేట్ చేయాలి కదా. రొట్టె అన్నము పొద్దున పాలు తాగుతుంది. కొంచెం మనిషి మేలు. ఇప్పుడు ఏమంటే ఇంకా నడలేదు, నడదు. ఇంక మనమే ఇట్లా పట్టుకుంటే నీళ్ళు పోసినప్పుడు అంటే ఫస్ట్ అవ్వకు ఫ్రాక్చర్ అయింది అనమాట కాలు. అప్పటికే కొంచెం సరిగా లేకుండా ఇంక ఇప్పుడు అట్లా అయింది కాబట్టి ఇద్దరు సహాయం ఉండాలన్నమాట. ప్రేమలమ్మ అమ్మ పట్టుకుంటేనే ఇట్లా కిందికి దిగుతుంది పైకి ఎక్కుతుంది అనమాట. సరేలేండి అబ్బా, మన ఫ్యామిలీ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతోనైతే మా ఫ్యామిలీ బ్లాగ్స్తోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు అందరికీ బాయ్.